హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. కథ నచ్చితే లైక్ చేసి హ్యాపీ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇప్పుడైతే కథలోకి వెళ్దాం. గుడ్ మార్నింగ్ సార్. నవ్వుతూ విష్ చేసింది శ్రావ్య. గౌరీ మిత్రకేష్ చూసి పైకి లేచి గుడ్ మార్నింగ్ విషెస్ చెప్పింది. గుడ్ మార్నింగ్ అంటూ గౌరీ నాకు చూపు చూసి లోపలికెళ్ళాడు. గౌరీ, గోపాల్ సార్ వచ్చారు. ఆయనతో స్టాక్ కోసం మాట్లాడాలి. నువ్వు ఈలోపు మిత్ర సార్కి అకౌంట్స్ చూపించు అని శ్రావ్య వెళ్ళగానే గౌరీ కోపంగా చూసింది. ఏంటి నేనా? అంది ఆశ్చర్యంగా. ఏమైంది గౌరీ? అలా అంటున్నావు? డైలీ నువ్వే కదా అకౌంట్స్ చూపించేది. అవును కానీ ఈరోజు కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు కదా, అందుకే నువ్వు చూపించు. నేను వెళ్ళి గోపాల్ సార్తో మాట్లాడతాను అంది గౌరీ. ఏం మాట్లాడతావు గౌరీ? స్టాక్ కోసం నీకు తెలియదు కదా, లేదంటే నువ్వే మాట్లాడదు కదా. అవును కదా, మర్చిపోయా. సరే, నేను వెళ్తాను. ఇటు ఇవ్వు బుక్స్ అని శ్రావ్య చేతిలో బుక్స్ తీసుకుంది. ఏమైంది గౌరీ? టెన్షన్గా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? చాచా, అలాంటిదేమీ లేదు శ్రావ్య. కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు కదా, నువ్వు ఒక్కదానివే ఎలా హ్యాండిల్ చేస్తావు అని నా బాధ. పర్వాలేదు గౌరీ, నేను చూసుకుంటానులే అని శ్రావ్య వెళ్ళగానే గౌరీ తనలో తానే తల కొట్టుకొని భయంగానే మిత్ర ఆఫీస్ రూమ్ వరకు వచ్చింది. కానీ డోర్ ఓపెన్ చేయాలంటేనే భయమేసింది. మే ఐ కమిన్ సార్ అంటూ డోర్ ఓపెన్ చేసింది. కమ్ అని ల్యాప్టాప్తో తలదూర్చాడు మిత్ర. షాప్స్ అన్నీ అకౌంట్స్ ఇందులో ఉన్నాయి సార్, ఒకసారి చెక్ చేయండి. నువ్వు చెక్ చేసావా? లేదు సార్. ఎందుకు చేయలేదు సీరియస్గా అన్నాడు. అంటే సార్, నేను చెక్ చేసినా మీరు చెక్ చేస్తారు కదా, అందుకని అంటూ తడపడింది. నీ డ్యూటీ అకౌంట్స్ బుక్ చూడటమే కదా, మరి నా దగ్గరకు వచ్చి నువ్వు అకౌంట్ చూసి అలర్ట్ అవ్వాలి కదా. ఏమైంది నీకు అంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టి కనుబొమ్మలు ఎగరవేశాడు. సారీ సార్, ఇంకెప్పుడు ఇలా చేయను. నేను ఒకసారి అకౌంట్ చెక్ చేసి వస్తాను. ఎక్కడికి వెళ్ళి చెక్ చేస్తావు? ఇక్కడే కూర్చొని చూడు. సరే సార్ అని అకౌంట్ చూస్తూ మధ్య మధ్యలో మిత్రను చూసింది. మిత్ర అసలు ఏం పట్టనట్టు తన వర్క్లో తను ఉన్నాడు. ఏంటి ఈయన అసలు ఏం పట్టనట్టున్నాడు? నిన్నెందుకు అలా చేశారో అడగనా వద్దా అనుకుంది. వర్క్లో ఉన్న మిత్రకి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు. చెప్పు రవి, ఏంట్రా చెప్పేది? ఇక్కడ సైట్ దగ్గరికి ఎవరు రాలేదు. ఏంటి? అవునరా, నువ్వు గోపాల్తో మాట్లాడావా? ఆయనకి సంబంధం లేదు. షాప్ కట్టమని ఆ బ్రోకర్కి అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఈరోజే వర్క్ మొదలు పెట్టాలి అన్నా, కానీ రాలేదు వాళ్ళు. రే, ఏం చేస్తావో నాకు తెలీదు. నాకు ఈరోజే పని మొదలవ్వాలి. వాడికి ఫోన్ చేసి నాకు లైన్ కలుపు. సరే సరే, షాప్ కోసం సైట్ కొన్నాం కదా, ఆ ఏరియాలో మార్కెట్ సెంటర్లో సైట్స్ తీసుకుందామా? ఇప్పుడు ఏం వద్దురా, ముందు తీసుకున్న సైట్లో షాప్ కట్టేలా చూడు. సరే సరే, నా ఉద్దేశం, నువ్వు షాపింగ్ మాల్ పెట్టాలని ఫిక్స్ అయ్యావు కదా, మార్కెట్ సెంటర్లో అయితే బాగుంటుందని నా ఉద్దేశం రా. ఆలోచిస్తాను. ముందు నాకు మొదలుపెట్టిన షాపులు పూర్తవ్వాలి, అప్పుడే షాపింగ్ మాల్ కోసం ఆలోచించేది. ఉంటాను. ముందు ఫోన్ చేసి విషయం కనుక్కో. 2 నెలల్లో అన్నీ కంప్లీట్ అవ్వాలి రవి. సరే సరే, నేను చూసుకుంటాను అని రవి ఫోన్ పెట్టేయగానే మిత్ర ఆలోచిస్తూ గౌరీ కేసు చూశాడు. సార్, అకౌంట్స్ అన్నీ క్లియర్ కాగానే ఉన్నాయి అని మిత్ర ఎదురుగా బుక్ పెట్టింది. నువ్వు చూసావు కదా, ఇంక నేను చూడాల్సిన అవసరం లేదు అన్నాడు. ప్రశ్నార్థకంగా చూసింది. మిత్ర ఎందుకలా అన్నాడో అర్థం కాక, నేను షాప్కి వచ్చినా రాకపోయినా సరే అన్ని షాప్స్కి సంబంధించిన అకౌంట్స్ అన్నీ నువ్వే క్లియర్ చేయాలి. సార్, అవును గౌరీ, నేనే ఎందుకు చూడాలి సార్? అకౌంట్ సెక్షన్లో ఇంకా చాలా మంది వర్క్ చేస్తున్నారు కదా, మరి నాకే ఎందుకు ఈ పని చెప్తున్నట్టు? అంటే నా ఉద్దేశం కారణం ఏంటి అని ధైర్యం చేసి అడిగింది. నీ మీద ఉన్న నమ్మకం నాకెవరి మీద లేదు అని స్థిరంగా చెప్పాడు. విస్మయంగా చూసింది. నేను వచ్చి నెల కూడా కాలేదు కదా, నాపై అంత నమ్మకం ఏంటి సార్? ముక్కుసూటిగా అడిగింది. నీకోసం నాకు తెలుసు గౌరీ. ఏం తెలుసు? చెప్పింది చేస్తే బాగుంటుంది. ఇంతకు మించి ప్రశ్నలు వేయకు. నేను మిమ్మల్ని ఒకటి అడగాలి సార్. ఏంటి అంటూ గౌరీ దగ్గరికి వచ్చాడు. ఏంటి సార్, నిన్నటి నుంచి చూస్తున్నా, దగ్గరకు వస్తున్నారేంటి? కాస్త కోపంగానే అడిగింది. చూడు, నీ మీద పడిపోయి నీ అందం చూసి నేనేం సొల్లు కార్చుకోవటం లేదు. వర్క్ బాగా చేస్తున్నావని
ఫ్రెండ్లీగా ఉంటున్నా. అంతే. ఆ మాత్రం దానికి నువ్వు నన్ను తక్కువ అంచనా వెయ్యకు అన్నాడు. అవునా! మరి నిన్న నా బర్త్‌డే అయితే ఫార్మ్ హౌస్‌కి తీసుకెళ్ళి ముద్దు ఎందుకు పెట్టుకున్నారు? మాట్లాడలేదు మిత్ర. చెప్పండి సార్, ఫ్రెండ్‌షిప్‌లో ఇలాంటివి ఉంటాయా? అయినా ఎవరికీ లేని అవకాశం నాకెందుకిచ్చినట్టు? నా బర్త్‌డే మీరెందుకు సెలబ్రేట్ చేశారు? నాకే తెలీదు గౌరీ అంటూ ఆమె చెంపపై చెయ్యి వేసి, నిన్ను చూసిన ప్రతిసారి నీలో మా అమ్మ కనిపిస్తుంది. బహుశా అందుకేనేమో నేను నీకు కనెక్ట్ అవుతున్నా. అంతేకానీ నీ మీద ఫీలింగ్స్ ఏమీ లేవు. ఈ మాట దూరంగా నిలబడి చెప్పండి సార్. చూడు, చనువిచ్చాను కదా అని నా మీద నువ్వు పెత్తనం చేయకు. నువ్వు అనుకున్నంత వెధవనైతే కాదు. అర్థమైందా? ఇంక వెళ్ళు అని మిత్ర కోపంగా కసరగానే గౌరీ ఇంకేం మాట్లాడలేదు. సైలెంట్‌గా బయటకొచ్చి తన వర్క్ చేసుకుంది. మిత్ర మాత్రం ఆలోచనలో మునిగాడు. తను ఎందుకు నన్ను అలా అడిగింది? అయినా ఎందుకు ముద్దు పెట్టాను? గౌరీ మీద నాకు అటువంటి ఉద్దేశ్యం లేదు కదా! తను వస్తే ఎందుకు నేను దగ్గరికెళ్తున్నా? లేదు. తన చేత మరోసారి అడిగించుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు అనుకుని, ఆ రోజంతా మిత్ర ఆఫీస్ రూమ్‌లో ఉన్నాడు కానీ, వర్క్ అంతా శ్రావికే చెప్పాడు. ఈవినింగ్ టైం అవటంతో పావని షాప్‌కొచ్చింది. గౌరీ, "హా! పావని, ఏంటి అప్పుడే వచ్చేసావా? లేట్ అవుతుందని రవి సారు తొందరగా పంపించారు. నీ వర్క్ అయితే ఇద్దరం ఇంటికి వెళ్దాం. అయిందే, శ్రావికి అకౌంట్స్ అన్నీ చెప్పి వచ్చేస్తాడు" అని అనగానే మిత్ర బయటకొచ్చాడు. ఇంకా ఉంది. నచ్చితే లైక్ చేసి హాయ్ పిచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మీరు.